నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బకాసుర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే మూవీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, కామెడీ హారర్ అనమాట. సో హారర్ కామెడీ అని కూడా అనుకోవచ్చు, ఇంకా ముంగట చేసుకోవచ్చు వర్డ్స్. సో స్టోరీ ఏంటంటే మాత్రము ఆకలి, ఒక మనిషికి ఆకలి అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఎట్లా మోక్షం పొందిందనే బేసిస్ మీద తీసుకొచ్చి అనుకోవచ్చు. స్టోరీ బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఉన్న యువత ఎలా కష్టాలు పడుతుందనే దాని మీద కూడా కొంచెం అది కొంచెం ఇది కొంచెం అన్నట్టు ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట. స్టార్టింగ్లో వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ కష్టాలు పడలేక వాళ్ళు ఎక్కడి దాకా పోతారు, ఎలాంటి తప్పులు చేస్తారనే దాని మీదనే ఇది చాలా బాగా చూపించారు అనమాట. నాకు హారర్ కంటే కూడా దీంట్లో స్టార్టింగ్లో అక్కడక్కడ 2-3 గూస్ లాగా హారర్ లాగా అనిపిస్తాయి, కానీ మోస్ట్లీ మూవీ మాత్రమే కామెడీ ఎలిమెంట్సే ఎక్కువ అనిపిస్తాయి మీకు. ఇక్కడ ఒక సస్పెన్స్ సీన్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా మూవీ కాడ నేను చూసుకుంటే మాత్రం యాక్టర్స్ ఎవరైతే చాలా బాగా నటించారు అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రవీణ్ గారు కానీ, సీన్ యాక్టర్ హర్షచంద్రను, గౌరవ్ రామకృష్ణ భగవాన్, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా మర్చిపోయిన అయ్యంగారు కూడా ఉన్నారు. అతనిది కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా లిమిటెడ్ రోల్ అయినా సరే కొంతమంది బాగానే యాక్టింగ్ అయితే చేసారు అనమాట. అండ్ కృష్ణ భగవాన్ గారిది అయితే హోటల్ సీన్ ఉండవే సూపర్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్టోరీ పరంగా, కామెడికల్ పరంగా జస్ట్ లైట్ వెయిట్ కామెడీ, లైట్ వెయిట్ హారర్ కామెడీ లాగా మూవీ ఉంటుంది కదా, ఆ కేటగిరీలో తీసుకుంటే మాత్రం చూడొచ్చని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకని ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు, కారణాలు ఏందేమైనా మైనస్ ఉన్నాయంటే సో ఫస్ట్ మైనస్ ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, అక్కడ అది మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అనే దాని మీదే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆబ్వియస్గా దొరకబడతారు పోలీసు వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ సీసీటీవీ కెమెరాస్ అవన్నీ చూసుకొని. సో అది కొంచెం మైనస్ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ మైనస్ ఏంటంటే ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ ఇది కావాల్సుకొని చూపించినట్టు అనిపిస్తుంది. అయితే ముస్లింల దగ్గరికి వెళ్ళేసి అక్కడ దయ్యం వదిలించినట్టు, అది వదిలించినట్టు, ఇది వదిలించినట్టు కావాల్సుకొని ఇంక్లూడ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. ఆ సీన్స్ లేకపోయినా సరే కూడా అవసరమే లేకుంటుండే, ఎందుకు ఇరికిచ్చిరా నాయన అనిపించింది. అదైతే వాళ్ళ దాంట్లో పర్థం లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే మన ఉప్పర్ బాలది కొంచెం సీన్స్ ఉన్నాయి, అది చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో ఒక మంచి విషయం ఏంది అంటే మాత్రం వైవ హర్ష గారిది ఫ్లాష్ బ్యాక్ జర బాగా అనిపిస్తుంది అనమాట. ఈ 2-3 మైనస్లు అనిపించినవి, ఫ్లాష్ బ్యాక్ సీన్ జర మంచిగా అనిపించింది. అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నవి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఈ ప్రెడిక్టబుల్ వల్ల తక్కువ ఇచ్చిన రేటింగ్స్. అది రేటింగ్ పక్క పెట్టేస్తే వైవ హర్ష గారిది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంచెం సెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అఘోరీలాగా ఒక పర్సన్ ఉంటాడు, మీకు అందరూ తెలిసిన కొన్ని సీన్స్లో విలన్లా కూడా చేసిండు. అతని క్యారెక్టర్ కూడా కొంచెం డీప్ రూట్ మెసేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ మూవీలో కొంచెం లాజిక్ యూజ్ చేసారు. ఏదైతే ఫస్ట్ టైం వీళ్ళు నిమ్మకాయ పెట్టేసి శ్మశానం కాడ ఉంటారు కదా, దాన్ని మూవీ ఎండింగ్లో లింక్ అయ్యేటట్టు కొన్ని సీన్స్ అయితే యాడ్ చేసారు అన్నమాట. అది ఒక విధంగా చూసుకుంటే సెకండ్ పార్ట్కు ఉండేటట్టు చూపించారు అన్నమాట. లైక్ బకాసుర యూనివర్స్ లాగా ఏమైనా పెడతారా లేదని. ఆబ్వియస్గా మూవీ అయితే నాకైతే జర బాగానే నచ్చింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంది. మూవీ వాచ్ చేయడానికి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫైనల్గా ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటే మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది, మంచి అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.